అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి మనకున్న ఆధ్యాత్మిక సందేహాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అంటే పాపాలన్నీ కూడా పోయి, ఈ జన్మలో తెలిసినటువంటి పాపాలు, తెలిసి చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి, ఈ ప్రదక్షిణతో నాకు పుణ్యాన్ని సంప్రాప్తించుగాక, నువ్వే నాకు శరణాగతి అని చెప్పి పరమేశ్వరుని కోరుకోవటమే ప్రదక్షిణానికి ఉండేటువంటి పద్ధతి. అలా కాకుండా కార్లలో తిరిగి వస్తాం, ఆటోలో తిరిగి వస్తాం, చెప్పులు వేసుకొని తిరిగి వస్తాం. ఏం వాకింగ్నా? మార్నింగ్ మన షూ వేసుకొని వాకింగ్ చేయడానికి కాదు కదా. ఏమాత్రం ఫలితం లేదంటారు. ఏం ఫలితం ఉంటుంది నాన్న? అవునా? ఇప్పుడు సైన్స్ చెప్తోంది ఇప్పుడు పొద్దునే వాకింగ్ చేసేటప్పుడు కూడా షూస్ ఇవన్నీ కాదు, ఒట్టి కాళ్ళతో చేయమని చెప్తోంది. అది తారు రోడ్ల మీద కాదు, మట్టి రోడ్ల మీద చేయమని చెబుతుంది సైన్స్. అవునా? మరి ఇలాంటి ధర్మాన్ని మన వాళ్ళు ఎన్ని రోజుల క్రితం కనిపెట్టారు? దేవాలయాలకు అప్పట్లో అంత బండలు ఇవన్నీ లేవు కదా, మట్టి దీని మీదనే ఉండేవాళ్ళు కదా, పెద్ద పెద్ద ఆలయాలు ఉండేవి కదా. ఒక్క ప్రదక్షిణ చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందని చెప్పి ఎంత బాగా చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాకింగ్ అంటే ప్రదక్షిణ రూపంలో ఏదైతే భగవంతుల చుట్టూ తిరుగుతున్నామో, భగవంతుల దగ్గర ఉండేటువంటి శక్తి మనకు వస్తూ ఉంటుంది. దాంతోపాటు మన శరీరంలో నవగ్రహాలు ఉంటాయి నాన్న. తప్పనిసరిగా ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క భాగానికి అధిపతి ఒక్కొక్క గ్రహం అవుతుంది. ఇప్పుడు మనం జాతకంలో ఎంతసేపటికి ఏం అడుగుతాం? మనం గ్రహ సంచారం కావాలి అని అడుగుతున్నాం. అవునా? శరీరంలో ఉండేటువంటి ప్రతి పార్టు కదులుతూ ఉంటే నవగ్రహ సంచారం జరుగుతుందా లేదా? నవగ్రహ సంచారం జరిగినప్పుడు మనకు మంచి జరుగుతుందా లేదా? దీనికి సింపుల్గా ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. ఎవరైతే మనకి ఈ ఎలక్షన్స్ ముందు పాదయాత్ర చేస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే పాదయాత్ర చేసిన వాళ్ళు ఇంతవరకు ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ లేరు. మీరు గమనించినట్టయితే చూడండి. అవునా? పాదయాత్ర వల్ల ఎందుకు వల్ల అవుతున్నారు? పాదయాత్ర జనాల్లోకి వెళ్ళటం అనేది ఒక ఆదరణ విధానం అయితే, మన శరీరంలో ఉండేటువంటి నవగ్రహాల కదలిక, కడుపుకు సంబంధించినటువంటి, పొట్టకు సంబంధించినటువంటివి ఏదైనా బాధ అయితే కుజుడు అని చెప్తాం, రక్తానికి సంబంధించింది అయితే కుజుడు అని చెప్తాం, ఈ ఎముకలకు సంబంధించింది అయితే బుధుడు అని చెప్తాం, కాళ్ళకు సంబంధించింది అయితే శని అని చెప్తుంటాం, తలకు సంబంధించింది అయితే రాహు అని చెప్తాం, కళ్ళకు సంబంధించింది అయితే శుక్రుడు అని చెప్తుంటాం. ఇట్లా అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పార్ట్ ఉన్నప్పుడు, మనం శరీరం మొత్తం కదులుతున్నప్పుడు, నవగ్రహ సంచారం మనకు అనుకూలంగా కలుగుతున్నప్పుడు విజయం తథ్యం, దాంట్లో అనుమానమేం లేదు. అలాగే ఆలయ గిరి ప్రదక్షిణం, ఇప్పుడు అరుణగిరి ప్రదక్షిణం చేయడం ద్వారా కూడా 18 కిలోమీటర్లు ఎవరైతే ప్రధానంగా భక్తితో విశ్వాసంతో ప్రదక్షిణం చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అందులో ఇంకోటి కూడా చాలామంది చెబుతుంటారు, ఒకసారి గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నామని. కానీ అరుణగిరి ప్రదక్షిణ అనేటువంటిది కనీసం 7 సార్లు చేస్తే సంపూర్ణమైనటువంటి భారతదేశ యాత్ర మొత్తం చేసిన ఫలితం కలుగుతుందని చెప్తారు. 7 సార్లు చేయాలి. 7 సార్లు చేస్తే మొత్తం మన భారతదేశంలో ఉండేటువంటి అన్ని దేవాలయాలు ఉన్నాయి కదా, ఇన్ని దేవాలయాలు, అన్ని తీర్థయాత్రలు కూడా సేవించినటువంటి ఫలితం 7 సార్లు అరుణగిరి ప్రదక్షిణం చేస్తే వస్తుందని చెప్తాం మనం. కాబట్టి అంతేకాకుండా అక్కడ రమణ మహర్షి, అవునా, స్కందాశ్రమం, అక్కడ ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శక్తి ఉంది, అక్కడ గణపతి శక్తి ఉంది, ఈశ్వర శక్తి ఉంది, అమ్మవారు అభితుకుచలాంబ. అసలు అమ్మవారు ఎంత బాగుంటుంది! అసలు మనకి శ్రీకాళహస్తిలో అమ్మవారు ఎంత బాగుంటుందో, అక్కడ కూడా చూడగానే నమస్కారం చేయాలన్న ఒక శక్తి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా అవకాశం ఉన్నవాళ్ళు అమ్మవారి అభిషేకానికి అవకాశం ఉన్నవాళ్ళు చూడండి, తప్పనిసరిగా అమ్మవారి అభిషేకం చాలా విశేషంగా ఉంటుంది. ప్రతిరోజు సాయంకాల సమయంలో ఈశ్వరుడికి అమ్మవారికి అభిషేకం చేస్తారు, దగ్గర కూర్చోబెట్టి. చాలా విశేషమైనటువంటి ఇది ఉంటుంది. అక్కడ ఎవరైతే పరమేశ్వరుడి మీద వేసినటువంటి భస్మాన్ని తెచ్చుకొని నిత్యం భస్మధారణ చేసుకుంటారో వారి ఇంట్లో అన్ని రకాల పాపాలు భస్మమైపోతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. బాగా చెప్పారు గురుగారు. అయితే మనం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం సాధారణంగా. అంటే ఇంట్లో చాలా మంది పగిలిన అద్దాలు పెడుతూ ఉంటారు, ఆగిపోయిన గడియారాలు ఉంచడం వల్ల. అంటే మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి.
అసలు ఇలా ఉంచడం అనేది తప్పేమో, ఇలా ఉండడం వల్లే జరుగుతున్నాయో మనకు అనర్థాలు అనేది. అసలు ఈ పగిలిపోయిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, అలాగే ఆడవాళ్ళు కూడా ఇప్పటి కాలంలో హెయిర్ కటింగ్ అని ఏ రోజు పడితే ఆ రోజు జుట్టు కత్తిరిస్తూ ఉంటారు. అసలు ఇవన్నీ ఏంటి గురువుగారు? అంటే ఏది చేయడం వల్ల ఏది జరుగుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే నాన్న, పగిలిపోయిన అద్దాలు ఏకత్వం వేరు, భిన్నత్వం వేరు. అవునా? ఒక మనిషి అద్దంలో చూసుకున్నప్పుడు ఒకరిలాగా కనపడటం అనేది వేరు. ఒకే మనిషి ఒక 10 బింబాలుగా కనపడుతుంటాయి పగిలిపోయినప్పుడు. అవునా? అంతేకాకుండా ఇప్పుడు మనం పగిలిపోయిన అద్దం ముందు ఇలా నిలబడితే ఒక కన్ను ఒక దాంట్లో, ఒక కన్ను ఒక దాంట్లో కనపడుతూ ఉంటుంది. అవునా? అంటే ఒక్కొక్క పార్టు ఒక్కొక్క దాంట్లో కనపడుతుంది. దీని పరమార్థం ఏంటి అంటే, మన హిందూ ధర్మం మానసికంగా తీసుకునేటువంటి ఒక సూచన ఏంటి అంటే, ఆ ఇంట్లో మరణానికి మనం సిద్ధమైతే ఆ ఇంట్లో ఎవరో ఒకరు తప్పనిసరిగా అలాంటి అద్దాన్ని వాడమని చెప్పి శాస్త్రం చెప్తోంది. పగిలిపోయిన అద్దాన్ని సిద్ధమైతే అంటే అలా ఎందుకు అనుకుంటారు? ఎవరు ఇష్టపడం కదా. సో దాన్ని బట్టి ఏంటి, ఇంట్లో ఉండకూడదనే కదా. ఉండకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా పగిలిపోయిన అద్దాలు ఇళ్లలో ఉండడం అనేటువంటిది అస్సలు శ్రేష్టం కాదు. అంటే అద్దం చిన్న చిన్న క్రాక్స్ వస్తే మళ్ళీ దీన్ని ఎందుకు మొత్తం తీసేయాలి అని కూడా ఉంచుతూ ఉంటారు. కానీ చిన్న చిన్న క్రాక్సే మన కుటుంబంలో పెద్ద పెద్ద క్రాక్స్ని తెచ్చిపెట్టే పరిస్థితులు వస్తాయి. కాబట్టి పోతే మహా అయితే అద్దమే కదా నాన్న. అవునా? 100 రూపాయలు అవుతుంది, మహా అయితే 400 అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది, మహా అయితే ఇప్పుడున్నటువంటి కాస్ట్లీ ప్రపంచంలో ఒక 2000 రూపాయల వరకు అవుతుంది. 2000 రూపాయల అద్దం కోసం చక్కటి కుటుంబాన్ని పాడు చేసుకోవడం ఎంతవరకు అవసరం? మనం అనారోగ్యాన్ని తెచ్చుకోవడం ఎంతవరకు అవసరం? ఇదే 2000 రూపాయల అద్దం కోసం ఒకసారి గట్టిగా హాస్పిటల్కి వెళ్ళొస్తే 2 లక్షల రూపాయలు అయిపోతాయి. సరిపోలేదా ఇప్పుడున్న రోజుల్లో అంతే. కదా? కాబట్టి ఎప్పుడు కూడా పగిలిపోయిన అద్దాలు ఇళ్లల్లో ఉండడం అనేటువంటిది శ్రేష్టం కాదు. దాంట్లో మన ప్రతిబింబాన్ని చూసుకోవడం అంతకంటే మహాదోషం. ముఖ్యంగా ఈ అద్దం ఇంట్లో ఉంటే తప్పనిసరిగా ఏదో రకమైన, ఇప్పుడు మనకేంటి, ఒక గ్లాస్ పడిపోయినా, ఒక అద్దం పగిలిపోయినా వెంటనే మనం ఏం చెబుతాం? అశుభం అని చెప్తాం. అవునా? మానసికంగా నిజంగా అది కూడా ఒక రకమైనటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక నిజంగా చెప్పండి, ఒక వీక్నెస్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. అయ్యో ఏదో జరగబోతుందేమో, ఒక భయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి తెలిసి కూడా మనం మార్చుకోపోవడం అనేటువంటిది, అంటే చెప్తానన్న, కొంతమందికి చూసి 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 ఎప్పుడో అనిపించిన తర్వాత ఎప్పుడో మారుస్తాడు. అప్పటికే ఆల్రెడీ చేజారిపోయి ఉంటుంది పరిస్థితులంతా కూడా. అంతవరకు దేనికి? ఒకసారి పగిలిపోయిన దాన్ని వెంటనే తీసి బయటపడేసేయండి. అది కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ ససేమిరా అద్దాలు కానీ ఏవైనా సరే మార్చడం జరగకూడదు. పగిలిపోయింది, అద్దం పగిలిపోయింది, తీసుకెళ్ళి డస్ట్బిన్లో పక్కన పడేసేయండి. ఆ మరుసటి రోజు తీసుకెళ్ళి బయటపడేసేయండి. ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు నాన్న. అద్దాలు కావచ్చు అంటే మనల్ని ప్రతిబింబించేటువంటి లక్షణం కదా అద్దానికి ఉండేటువంటిది. కాబట్టి దయచేసి ఆ పగిలిపోయిన అద్దాలు ఇళ్లలో ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక ఆగిపోయిన గడియారాలంటే పూర్వకాలంలో మనకి ఈ కాలం అనేటువంటి విషయానికి వస్తే సూర్యుడితోనే కాలాన్ని చెప్పేటువంటి వాడు. సూర్యకిరణాలను బట్టి, సూర్య అస్తమయాన్ని బట్టి, సూర్యోదయాన్ని బట్టి ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలు అయింది, ఇన్ని సెకండ్లు అయింది, ఇంత లిప్త కాలం అయింది. లిప్త అంటే కనురెప్ప కొట్టి తెరిచేంత కాలం. దాన్ని కూడా గణనలో తీసుకొని చెప్పగలిగేంత శక్తి మన పూర్వకాలంలో మన దగ్గర ఉండేటువంటి గడియారాలకు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి గడియారాలు కాదు. ఒక మాట చెప్పాలంటే లిప్త కాలాన్ని కూడా లెక్క వేసేంత శక్తివంతమైనటువంటి ఇవి ఉండేవి మన దగ్గర, యంత్రాలు ఉండేవి. యంత్రాలే కాదు, మన మైండ్ సెట్ కూడా అలానే ఉండేది. సూర్యకిరణం ఒక చోట ఆగింది అంటే ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్ల, ఇన్ని లిప్త కాలాలు జరిగింది అని చెప్పేంత కాలమాన స్థితులు ఉండేవి. ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ముఖ్యంగా ఉజ్జయిని నుంచి కాలం పుట్టుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, టైం జోన్ ప్రపంచం మొత్తానికి ఏంటి అంటే ఉజ్జయిని. అక్కడి నుంచే. అందుకనే మహాకాళేశ్వరుడు, అక్కడ ఉండేటువంటి శివుడి పేరు కూడా మహాకాళేశ్వరుడు అని చెబుతూ ఉంటాం. ఈ ఆగిపోయినటువంటి వాచీలు దేన్ని సూచిస్తుండే మనకి అంటే, మనకి చెడు సమయం రాబోతుంది, వచ్చింది, దీన్ని సూచించేటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వాచి ఆగిపోయింది. ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పండి, చాలామందికి వాచీలు పెట్టుకుంటూ ఉంటారు, అవి ఆడతాయో లేదో కూడా తెలియకుండా పెట్టుకునేటువంటివి చాలామంది ఉన్నారు ఇప్పటికి. అవునా? ఊరికే షో కోసం పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటిల్లో మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి కాబట్టి ఇది వచ్చిన తర్వాత అన్నీ తీసేసింది కదా. మొబైల్ ఫోన్ వచ్చేసిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అన్నీ తీసి పడేసింది. మనిషి జీవితంలో ఎన్ని రకాలు ఎన్నైతే మొయ్యాలో అన్నీ మోయాల్సిన అవసరం లేకుండా ఇది ఒక్కటే మోస్తూ ఉంది. దాన్ని మోస్తే మనిషి అన్నీ మోస్తున్నట్టే లెక్క.
అట్లాగే మనిషి జీవితాన్ని నాశనం చేసింది కూడా అదనే చెప్పుకోవాలి. ఇంట్లో ముఖ్యంగా ఎదురుగా గడియారం పెడతాం. ఇంట్లో అందరికీ సమయం చూడడానికి సూచించడానికి గడియారం పెడతాం. అలాంటి గడియారం ఆగిపోయినప్పుడు మనం చేసేటువంటి పనులు తప్పు చేస్తూ ఉంటాం. అదే కరెక్ట్ అనుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు. ఇంకా 8 కదా అయింది, 9ంటికి వెళ్దాం అని చెప్పి ఆగిపోయాడు అనుకోండి, ఈ గంటలోనే జరగాల్సినటువంటివి ఏవైనా జరిగిపోవచ్చు. అవునా? దీని ఇంకొక ప్రమాణంగా కూడా చెప్తాను నేను మీకు. 8 గంటల దగ్గర అయిపోయింది నాన్న, రాత్రి 8 గంటల దగ్గర అయిపోయింది. ప్రొద్దున్నే లేచాడు, అంతా రెడీ అయిపోతున్నాడు, చూశాడు 8 గంటలు అయింది. 8 గంటలు కదా అయింది, 9 గంటలకి వెళ్దాం అని చెప్పి చూశాడు. ఒక గంటకి ఎట్లా గంట అనేది మనకు సమయం దాదాపు తెలుస్తూ ఉంటుంది. గంటకి చూశారు, సమయం చూశారు, ఇది ఆటలు లేదేమో అని అప్పుడు తెలుసుకొని హడావుడిగా వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, రోడ్డు ప్రమాదం జరగవచ్చు. అవునా? అవును. ఇవి కూడా అంటే ఒక మాట చెప్పాలంటే ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయి, అలాగే భౌతికమైనటువంటి ఇప్పుడు మనకు ఉండేటువంటి కాలమాన పరిస్థితుల్లో భౌతికంగా ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఆ గంట సేపు లేటుగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, వీడు ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. బండి అంతవరకు 60లో ఉండేది 80, 90, 100కి వెళ్ళిపోతాడు, 120కి వెళ్ళిపోతాడు. 120 నుంచి పైనుంచి డైరెక్ట్ 200 స్పీడ్లో నుంచి వస్తారు పైనుంచి మనల్ని తీసుకెళ్ళడానికి. అవునా? సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి కూడా ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది ఒకటి. అలాగే మనం సమయపాలన సరిగా చేయడానికి కూడా అవసరమైనటువంటిది గడియారం, కాబట్టి అది ఆకుండా ఉండాలి అనేటువంటి లక్షణం అనేది ఒకటి. దాంతోపాటు మన హిందూ ధర్మంలో సమయం నీ టైం అయిపోయిందిరా అని చెప్తూ ఉంటాం సింపుల్గా ఒక్క మాటలో. టైం అయిపోయిందంటే టైం వచ్చిందిరా అంటారు, టైం అయిపోయింది అయిపోయింది రెండు అంటారు. అవునా? టైం వచ్చిందంటే అదృష్టం బాగానే ఉంటుంది, ఏం కాదు. టైం అయిపోయిందిరా అంటే ఇంకా ప్రమాదమే కదా. ప్రమాదం. సో కాబట్టి ఆగిపోయిన గడియారాలు పెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాదు. వాటిని బాగు చేసుకోవడం, రిపేర్ చేసుకోవడం, లేదా వాటికి తగ్గట్టుగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాకు అంటే ఈ మధ్య కాలంలో నచ్చని గడియారాలు కొన్ని వచ్చినాయి. మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆడుతూ ఉంటాయి, తీసి పక్కన పెడితే ఆగిపోతాయి. మరలా ఈ స్కిన్ నాడి తగిలితేనే అవి ఆడుతూ ఉంటాయి మరలా. అవునా? అది కూడా నాకు నచ్చట్లేదు ఆ విషయంలో కూడా. ఎందుకంటే పెట్టిన తర్వాత మరలా టైం సెట్ చేసుకోవాల్సిందే వాడు. అంత ముందులా కనీసం బ్యాటరీ వాచీలను కొంతవరకు బెటర్. ఆ బ్యాటరీ అయిపోయినప్పుడు మాత్రం ఆగిపోతాయి. ఇది అట్లా కాదు, తీసి ఒక గంట సేపు పక్కన పెట్టాడంటే వాచీ ఆగిపోతుంది. వాడికి ఏంటంటే ఈ నాడీ కేంద్రం మాత్రమే ఆ, పనిచేస్తుంది. ఈ పల్స్ మాత్రం టచ్ అవుతూ ఉండాలట. ఈ పల్స్ టచ్ అవుతున్నప్పుడు మాత్రం ఆడుతుండేట. అది కూడా కరెక్ట్ కాదు కదా నాన్న. అది ఒక ఫ్యాషన్ లాగా వచ్చేస్తున్నాయి. కానీ వాటికంటే కూడాను అసలు చక్కగా అలారం ఇచ్చుకునేటువంటి వాచ్లు పెట్టుకున్నంత మంచి రోజులు ఇంకోటి లేవని చెప్పుకోవాలి. అంటే సమయాన్ని ఆగిపోవటం, ఆపివేయటం రెండు మంచిది కాదు. కాబట్టి ఆగిపోయినటువంటి గడియారాలు ఇంట్లో ఉండడం మంచిది కాదు. అలాగే గురుగారు, అలాగే ఆడవాళ్ళు జుట్టు కత్తిరించడం గురించి అడిగాను నేను మిమ్మల్ని. ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తానన్న, పూర్వకాలంలో అంటే నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళకి క్షురకర్మలు లేవు. ఒకే ఒక్కసారి ఉంటుంది, పుట్టి వెంట్రుకలు. పుట్టినప్పుడు వెంట్రుకలతో పుడతాం. అవి లోపల ఉండేటువంటి మైలతో సహా కలుపుకొని వస్తాయి. కాబట్టి అంతేకాకుండా ఈ లోపల ఉండేటువంటి రంధ్రాలు ఉంటాయి కదా, శ్వేత గ్రంథులు అంటాం మనం, ఈ శిరోజాల గ్రంథులు ఉంటాయి కదా, వీటిల్ని ఆ లోపల ఉండేటువంటి మైల మూసుకొని వస్తుంది. ఎన్నిసార్లు స్నానం చేసినా సరే అవి తప్పనిసరిగా లోపలికి మూసుకొని ఉంటాయి. పుట్టింట్రుకలు ఎందుకు తీస్తామనేటువంటిది ఒక సైంటిఫిక్ రీజన్ ఇది. ఒక మాట చెప్పాలంటే మనం తినేటువంటి ఆహారంలో సగానికి పైగా వెంట్రుకలు తింటాయి. అవి పెరగడానికి, వాటి పోషణకి ఎక్కువగా ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. అలాంటి పుట్టింట్రుకలు ఎందుకు తీస్తాం చిన్నప్పుడు అంటే, వీడు బ్రెయిన్ మెంటల్గా ఎదగడానికి, శారీరకంగా ఎదగడానికి, తినే తిండి వాళ్ళ వంట పట్టడానికి, అలాగే రావలసినటువంటి లోపల ఉండేటువంటి గ్రంథులు ఏవైతే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయో, హెయిర్ వచ్చేటువంటివి, అవి కంప్లీట్గా ఓపెన్ అవ్వడం కోసం. ఆ హెయిర్ అట్లానే ఉండిపోయింది అనుకో పాతది, ఇంకా అంతకుమించి ఎక్కువగా ఎదుగుదల ఉండదు. అందుకని చెప్పేసి సైంటిఫిక్గా పుట్టెంట్రుకలు తీయాలి అని చెప్పేది ఒక సైన్స్. మన వాళ్ళు పూర్వకాలంలో కనిపెట్టినటువంటి ఒక గొప్ప సైన్స్ అని చెప్తా. దాన్ని కూడా ఏం చేస్తారు మన వాళ్ళు, అన్నప్రాసన అయిన తర్వాత చేస్తారు. అన్నప్రాసన ముందుగా పుట్టెంట్రుకలు తీయరు ఎప్పుడు కూడా. అన్నప్రాసన ఎప్పుడు చేస్తాం మనం, 6వ నెల 6వ రోజున అన్నప్రాసన చేస్తాం. ఈ పుట్టెంట్రుకలు ఎప్పుడు చేస్తాం మనం, 9వ నెల 11వ నెల చేస్తాం. ఇక్కడ కూడా చూడండి సంవత్సరం కూడా చేస్తున్నాం. అంటే ఇంక మరి సాధ్యపడకపోతే దీంట్లో ఎంత గొప్ప సైన్స్ ఉందనేది చెప్తుంది మనకి. స్కిన్, ఈ స్కల్ ఏదైతే ఉందో థిక్నెస్ పెరగాలి. ఎందువల్ల పెరుగుతుంది, తినే ఫుడ్ వల్ల పెరుగుతుంది.
6వ నెల 6వ రోజున అన్నప్రాసన చేస్తే అక్కడ అది కూడా ఒక సైన్సే మళ్ళీ. 6వ నెల 6వ రోజు వరకు పిల్లలకి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు. ఆ రోజు నుంచే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి అన్నం పెట్టడం స్టార్ట్ చేయండి అని చెప్పి, అంటే మరి ఈ సైన్స్ అంతా ఎప్పుడు చెప్పారు నాన్న మన వాళ్ళు? పూర్వకాలం ఎన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం చెప్పారు మన వాళ్ళు, అవునా? ఈ 6వ నెల 6వ రోజున డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది, అన్నప్రాసన చేయండి. అన్నప్రాసన చేసిన 2 నెలల తర్వాత వీళ్ళకి తిన్న ఫుడ్ వల్ల, ఆహారం వల్ల ఈ స్కల్ థిక్నెస్ పెరుగుతుంది. ఈ గుండు గీసేటప్పుడు ఏం చేస్తాం మనం? చాకో బ్లేడో ఏదో పెడతాం కదా, పెట్టినప్పుడు తట్టుకునే శక్తి రావాలి కదా దానికి. కాబట్టి ఫుడ్ తినడం వల్ల దానికి థిక్నెస్ పెరుగుతుంది. అప్పుడు పుట్టెంట్రుకలు తీయమని చెబుతున్నాం. పుట్టెంట్రుకలు తీయడం ద్వారా ఈ గ్రంథులన్నీ కూడా ఓపెన్ అవుతాయి, వచ్చేటువంటి వెంట్రుకలు ఆరోగ్యవంతంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. అంతేకాకుండా లోపల ఉండేటువంటి మైల మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పేది మన పుట్టెంట్రుకలు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిరుపతి వెళ్ళి కూడా గుండు చేయించుకోకూడదని చెప్తాను నేను. ఆడవాళ్ళు పుట్టెంట్రుకలు తప్పించి మొక్కున్నాం 3 కత్తెరలు మాత్రమే తీయాలి. కానీ చాలా మంది ఆడవాళ్ళు ఇస్తుంటారు కదా. ఇస్తుంటారు కానీ అది మహాపాపం నాన్న, అది మహాపాపం. వద్దు, తప్పు అని చెప్తాను నేను. దాంట్లో నిర్మోహమాటంగా చెప్తాను. దీనికి ఎందుకు చెప్తున్నారు మీరు అంటే, అంటే మనం పూర్వకాల పద్ధతుల్ని రివర్స్ చేస్తున్నాం కదా ఎంతసేపటికి. వాటిని మనం పాటించట్లేదు, వాటిని ఫాలో అవ్వట్లేదు మనం. పూర్వకాలంలో భర్త చనిపోతే గుండు గీసేవాళ్ళు, అవునా? గుండు తీసేసేవాళ్ళు. ఆడవాళ్ళకి అలంకారంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటి? జుట్టు. ఆడవాళ్ళు అంటే భర్త చనిపోయిన తర్వాత వేరే పురుషుణ్ణి చూడకూడదని, వేరే పురుషుడికి ఈమె మీద మోహం కలగకూడదని గుండు తీసేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మొక్కుంటున్నాం, తిరుపతి వెళ్తున్నాం, గుండు గీయించుకుంటున్నాం అని చెప్తున్నారు. గుండు గీయించుకునేది ఆడవాళ్ళు 2 సమయాలు. ఒకటి పుట్టెంట్రుకలు, రెండవది భర్త చనిపోయినప్పుడు. ఇప్పుడు భర్త చనిపోయినప్పుడు ఇప్పుడు తీయమని నేను చెప్పడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అధునాయకమైనటువంటి పరిస్థితుల్లో తీయమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి ఆడవాళ్ళు క్షురకర్మలు చెయ్యకూడదు. ఎప్పుడు ఈ హెయిర్ కటింగ్స్ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా సేలెన్స్ ఉన్నాయి కదా నాన్న. పార్లర్స్ ఎక్కువగా వాళ్ళకే ఉన్నాయి కదా. లక్షల కోట్ల సంపాదిస్తుంది ఎవరి మీద అంటే మగవాళ్ళ మీద కాదు, ఆడవాళ్ళ మీదనే సంపాదిస్తున్నారు. అంటే ప్రత్యేకంగా కొన్ని రోజులు ఉన్నాయా గురు? అంటే ఇలా అంటే ఎప్పుడుకు అలా చేయొద్దంటున్నారా, లేదా ప్రత్యేకంగా కొన్ని రోజులు అసలు మాత్రమే ఎప్పుడు చేయకూడదనే శాస్త్రం. చక్కగా ఎంత వాలు జడ ఉంటే, ఎంత పొడవు జడ ఉంటే అంత అదృష్టవంతులు అవుతారు. ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకునేటువంటి వాళ్ళంతా కూడా చూడండి, అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ద్రౌపది కావచ్చు, సీతాదేవి కావచ్చు, వీళ్ళ కష్టాలే చూస్తున్నారు. కానీ ఎన్ని యుగాలు మారినా వాళ్ళ పేరే తలుచుకుంటున్నాం మనం అనేటువంటి విషయాన్ని మాత్రం అందరం మర్చిపోతున్నాం మనం, అవునా? ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఎక్కడ ఆడవాళ్ళని జుట్టును కత్తిరించుకున్నట్టుగా ఎక్కడ శాస్త్రాలు లేవు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పొడవు జుట్టు తీసి అసలు కనపడటమే పోయింది. పొడవు జుట్టు కనపడితే అబ్బా అనుకునేటువంటి పరిస్థితిలో అంత దేనికి నాన్న? మీరు ఆడవాళ్ళే నాన్న. ఒక 100 మంది ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఏవో హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. పొడవైన జుట్టు చూస్తే మీకేం అబ్బా అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తుంది. బా ఎంత బాగుంది జుట్టు, ఎంత ఒత్తుగా ఉందా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అవునా? మరి అలాంటి జుట్టుని, అంత అందమైనటువంటి కేశాలు, అంటే ఆడవాళ్ళ అందానికి మూలాధారమైనటువంటి కేశాలని అలా కట్ చేయటం, క్షురకర్మలు చేయించడం అనేటువంటిది మహాపాపం. ఇప్పుడున్నటువంటి రోజులు మనం చెప్పిన వినరు. కాబట్టి కనీసం శుక్రవారం మంగళవారాల్లో పొర్రపాటున కూడా హెయిర్ని కట్ చేయించొద్దు. శుక్రవారం, మంగళవారం, అందులో ఇంకోటి గురువారం కూడా. ఈ 3 రోజుల్లో పొర్రపాటున క్షురకర్మ చేయించరాదు ఆడవాళ్ళు. అసలు క్షురకర్మే వద్దని చెప్తున్నా, ఇంకా ఆ మాట విననటువంటి వాళ్ళకి, తప్పనిసరి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా చేయించుకోవాలనుకునే వారికి ఈ 3 రోజులు మాత్రం పొరపాటును కూడా ససేమిరా పనికిరాదనే చెప్తాం. కాబట్టి దయచేసి ఈ 3 రోజులు నిషేధించడం. గురుగారు, అయితే ఇంట్లో వాస్తు దోషాలు చాలా మందికి ఉంటూ ఉంటాయి. అయినా కూడా వారు ఏంటంటే కొందరు పట్టించుకోకను, కొంతమంది మూఢనమ్మకాలు అనుకోవచ్చు, రకరకాల కారణాల వల్ల వారు అలాగే ఉంటూ ఉంటారు. అయితే ఈ వాస్తు దోషాలు అనేది దానివల్ల కొన్ని అనర్థాలు జరిగాక కూడా అందులో ఉండడం వల్ల ఇంకా జీవితకాలం అవే దోషాలు జరుగుతూ ఉంటాయా అనేది. ఇంకొకటి ఇంటి నెంబర్ కూడా. ఇంటి నెంబర్ అదృష్టాన్ని తీసుకొస్తుందా గురుగారు? మంచి ప్రశ్న నాన్న. ముఖ్యంగా
మనకి వాస్తు అనేటువంటి ఒక విషయానికి వస్తే భూగోళ శాస్త్రం. వాస్తు అంటే ఏంటి? గోడలు. ఇప్పుడు మన వాళ్ళు అనుకుంటున్నది గోడలు. ఈ గోడ ఇక్కడ ఉండాలి, ఈ గోడ ఇక్కడ ఉండాలి, ఈ కిటికీ ఇక్కడ ఉండాలి, ఇన్ని డోర్లు ఉండాలి, ఈ వాష్రూమ్ ఇక్కడ ఉండాలి, దేవుడి గది ఇక్కడ ఉండాలి అనేటువంటిది వాస్తు మన వాళ్ళు అనుకుంటున్నది. అసలు నేను దీని వాస్తు కాదని చెప్తా. అసలు ఇది వాస్తు కాదు. ఓ మాట చెప్పాలి అంటే వాస్తు అంటే భూమి నాన్న. భూమి వాస్తు. ఒక మనిషి బాగున్నాడు నాన్న, ఏ డ్రెస్ వేసినా బాగానే ఉంటాడు, ఎలాంటి డ్రెస్ వేసినా బాగానే ఉంటాడు, అవునా? అవును. మనిషే కురూపిగా ఉన్నాడు, నల్లగా కురూపిలాగా ఉన్నాడు, సూట్ వేస్తే బాగుంటాడా? మంచి కాస్ట్లీ డ్రెస్ వేస్తే బాగుంటాడా? బాగుంటాడుగా, అవునా? దానివల్ల డ్రెస్కు ఉండేటువంటి వాల్యూ కూడా పోతుందిగా, అవును. అవునా? అలాగే భూమి బాగుండనప్పుడు, మంచి భూమి కానప్పుడు ఎలాంటి గోడలు కడితే మాత్రం దానివల్ల ఉపయోగం ఏముంటుంది ముఖ్యంగా, అవునా కాదా? భూమి బాగుంది, దీంట్లో భూమిలో కూడా 3 రకాల భూములు ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర అని 3 రకాల భూములు ఉంటాయి. మీకు బ్రాహ్మణ భూమి అని చెప్పి చూస్తే వాసన బట్టి చెప్పొచ్చు. మనం భూముల్ని కూడా వాసన బట్టి చెప్పొచ్చు. బ్రాహ్మణ భూమి ఒక రకమైనటువంటి ఒక సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. క్షత్రియ భూమి ఒక రకమైనటువంటి యుద్ధాలకి, అంటే మన రక్తము, మాంసము, ఈ రకమైనటువంటి వాసన వస్తుంటుంది. ఇంకా మూడో రకమైనటువంటి భూమి ఉంటుంది, అది మరీ చండాలమైనటువంటి నీచమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి పూర్వకాలంలో గోడల్ని పట్టి వాస్తు చెప్పేవాళ్ళు కాదు. ఈ స్థలం నీకు నివాస యోగ్యమైందా కాదా, ఈ స్థలం బాగుందా లేదా, అంతేకాని ఆ స్థలంలో కట్టే గోడల్ని బట్టి చెప్పరు. ఆ తర్వాత వాస్తు అనేటువంటిది ఒకటి వచ్చింది. ఎందుకు వచ్చింది వాస్తు? వాస్తు అంటే ఏంటి నాన్న? మనం దక్షిణ వైపు తలబెట్టాలి, ఉత్తరం వైపు కాళ్ళు పెట్టాలి, అవునా? దక్షిణం వైపు కిటికీ ఒకటి ఉండాలి, నైరుతిలో కిటికీలు ఉండకూడదు, మొత్తం మూసివేసి ఉండాలి, వాయువ్యంలో కిటికీ ఉండాలి, ఆగ్నేయంలో వంట ఉండాలి, ఈశాన్యంలో దేవుడు గంట ఉండాలి, వాయువ్యంలో మనకు వచ్చేసరికి బాత్రూమ్స్ ఉండాలి. ఇవే కదా మనకు చదువుతున్న శాస్త్రం, అవునా? అంటే మోటు శాస్త్రం, మోటు ఇది కూడా ఉంది నాన్న. దీంట్లో ఎందుకు చెప్తున్నారు అంటే ఎటువైపు నుంచి వచ్చేటువంటి గాలి మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుందో ఆ గాలిని పీల్చుకోండి అని చెప్పడమే సైన్స్, వాస్తు. ఇప్పుడు మనం దక్షిణం తల పెడతాం, ఉత్తరం కాళ్ళు పెడతాం. మీకు చదువుకొని ఉంటారు చిన్నప్పుడు, ధ్రువాలు పాస్ అవుతుంటాయి, నార్త్ అండ్ సౌత్, అవునా? దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం, ధ్రువాలు పాస్ అవుతూ ఉంటాయి. ఈ ధ్రువాలు పాసింగ్లో ఉన్నప్పుడు దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మనిషికి? బ్లడ్ సర్క్యులేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. పడుకోవడం ద్వారా దక్షిణ ధ్రువాలు, ఉత్తర ధ్రువాలు మారుతున్నప్పుడు రక్త ప్రసరణ శరీరంలో కరెక్ట్గా జరుగుతుంది, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాడు. ఇదే సైన్స్, మరి ఇదే వాస్తు, అవునా? దీన్ని మనం ఏం చెప్తున్నాం? వాస్తు అనే పేరు చెప్తున్నాం. వాస్తు అనేటువంటి మూఢనమ్మకం అనేది కాదు నేను చెప్తోంది, నమ్మాలి. కానీ దాన్నే పరిపూర్ణంగా మరీ దాని మీదనే మనం ఆధారపడిపోయి చాలామంది కూడా దెబ్బతింటున్నారు. ఇల్లు కడతాడు, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడతారు, కట్టేసి ఎవరు వచ్చి ఈ గోడ కూలదోసాయి అనగానే కూలదోసేస్తాడు. అది కట్టడానికి ఎంత కష్టమో, అది దాని మీద ఎన్ని రకాలైనటువంటి, ఇప్పుడు గోడ పగల కొడితే దాని మీద పైన ఉండేటువంటిది ఏదైనా ఆధారపడి ఉంటే దానికి కూడా దెబ్బేగా కదా. కాబట్టి దానికంటే ముందుగా మీరు వాస్తు చూపించుకోవాలి అంటే ఒకటే చెప్తానన్నా, గోడలు తీసి పక్కన పెట్టి మీకు భూమి, ఇల్లు కట్టుకునేటువంటి భూమి బాగుందా లేదా, అక్కడ వాస్తు స్థలం కొనేటప్పుడు తీసుకోండి. ఫస్ట్ భూమిలో ఉండేటువంటి శక్తి దేనికంటే, ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నగరాలు, ఈ పట్టణాల్లో ఏమైపోతుందంటే, ఎప్పుడు ఎక్కడ శ్మశానాలు ఉండేవో, ఎక్కడ బిల్డింగ్స్ ఉండేవో తెలియవు. ఇప్పుడు నిజంగా హైదరాబాద్లో చూడండి ఎన్ని శ్మశానాలు కబ్జా కాబట్టి మనకి, అవునా? మరి శ్మశానాల్లో ఇల్లు కట్టుకుంటే ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది? పాజిటివ్ ఎనర్జీ ఉంటుందా? నెగిటివ్ ఎనర్జీనే కదా లోపల ఉండేటువంటి బోన్స్. ఇప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు? ఇల్లు కట్టాలి అంటే తప్పనిసరిగా భూమిని దున్నేవాళ్ళు నాన్న, చక్కగా దున్నేవాళ్ళు. దున్నుటి లోపల శల్య దోషాలు అంటాం. శల్యము అంటే ఏంటి? And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.